వెల్కమ్ బ్యాక్ టు కుకింగ్ స్టైల్స్ ఛానల్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముందుగా పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, వెల్లుల్లి కట్ చేసుకోవాలి, టమాటో సన్నగా కట్ చేసుకోవాలి, ఆలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్, నిమ్మకాయ, ఆలుగడ్డ సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. నిమ్మకాయ ఒక గ్లాస్లో పిండుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఒక కప్ నిండా ఆయిల్ వేయాలి, జీలకర్ర వేసుకోవాలి, బిర్యానీ ఆకు, పువ్వు వేసుకోవాలి, దాల్చిన చెక్క, ఆనియన్, అల్లి, గ్రీన్ చిల్లీ వేసుకోవాలి, కల్లేపాకు వేసుకోవాలి, పసుపు, ఆలు మిక్స్ చేసి ఉప్పు వేసుకోవాలి, నిమ్మరసం వేసుకోవాలి, టమాటో వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, కారం వేసుకోవాలి. కాసేపు వాటర్ వేడయ్యేదాకా ఉంచుకోవాలి. ఓపెన్ చేసి వాటర్ వేసుకొని ఉంచాలి. వాటర్ గరం బాగా వేడయ్యేదాకా స్టవ్ అనేది ఆన్ చేసి ఉంచుకోవాలి. దాని తర్వాత మూత పెట్టేసి ఉంచుకోవాలి. నీళ్ళు వేడయ్యాక అందులో పప్పు మరియు బియ్యం కడిగి పెట్టుకున్నది వేసుకోవాలి. అలా ఒకసారిగా వేసుకున్నాక ఒకసారి మిక్స్ చేసి మూత కప్పాలి. దాని తర్వాత అరగంట సేపు ఉంచి రైస్ అనేది ఇలా అన్నం అనేది పొడి పొడి అవుతుంది. హాఫ్ అన్ అవర్ నుంచి తీస్తే మన బిర్యానీ రైస్ అనేది రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.